నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్, ఏదైతే ఏపీ విషయానికి సంబంధించి ముఖ్యంగా అమరావతి రాజధాని పైనే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి. అటు సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ దీని మీద గరం గరం అవుతున్నారు. ఒక ప్రైవేట్ ఛానల్ డిబేట్లో ఇటు యాంకరు అదేవిధంగా అనలిస్ట్ మధ్య సంభాషణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి. అనలిస్ట్ కృష్ణరాజు ఏం చెప్పారంటే అమరావతి అనేది వేశ్యల రాజధాని అని చెప్పి, అప్పుడు యాంకర్ ఏమో కొమ్మినేని గారు ఉన్నారు. ఈ భాష అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మహిళా రైతులు అదేవిధంగా పొలిటికల్ ఇలాంటి మేధావుల చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? కొమ్మినేని శేషగిరిరావు శ్రీనివాసరావు ఇంటర్వ్యూ. ఆయన 70 సంవత్సరాల వయసు అయిపోయింది. అంత వయసు అయిపోయిన తర్వాత జనరల్గా ఛానల్స్ నుంచి కూడా పదవి విరమణ చేస్తుంటారు, రిపోర్టింగ్ నుంచి. కానీ ఎందుకో ఆయన చేస్తున్నాడు. గతంలో అయితే ఈనాడులోనూ తెలుగుదేశం వాళ్ళే తరపునే చేస్తాను, ఈనాడులో అయితే నేను ఏబిఎన్లోను ఇక్కడల్లా చేసినాడు. ఇటీవల సాక్షిలో చేరుకున్నాడు, అది వేరే విషయంలో ప్రొఫెషను. సాక్షి పేపర్లో ఉన్నాక సాక్షికి వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగా మాట్లాడాల్సింది. మాట్లాడినప్పుడు అమరావతిని గురించి ఆయన అడిగినప్పుడు అతను కృష్ణంరాజు అది వేశ్యల రాజధాని అని చెప్పడం మంచి భాష కాదు, ప్రజలను కించపరిచినట్లయితుంది. ఒకవేళ ఆ రాజధాని అందరికీ ఏం ఇష్టమే కావాలని ఎవరికి ఇష్టం లేదు. రాయలసీమ వాసులు అయితే పూర్తి వ్యతిరేకిస్తున్నారు. అమరావతిని గురించి వాళ్ళకి ఇష్టమే లేదు. మాకు అమరావతి వద్దనేదే అభిప్రాయం ఉంది. ఇంకా ఏమంటే ఈ మధ్యన గతంలో ఉద్యమాలు చేసి సాలైంది కాబట్టి, కొత్త తరం ముందుకు వచ్చింది కాబట్టి ఆ ఉద్యమం వైపు లేదు. కానీ లేకపోతే ప్రత్యేక రాష్ట్రం అడిగిండే వాళ్ళే. అటువంటి పరిస్థితి ఉంది రాయలసీమలో. తర్వాత ఇక్కడ నార్త్ కోస్టల్ ఆంధ్రాలో కూడా వాళ్ళకు కూడా అంత ఇష్టం లేదు. కాకపోతే ఈయనైతే అమరావతి రాజధాని అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఏమైనా అప్పుడు మాట్లాడినప్పుడు రాయలసీమను గురించి ఆలోచన చేసి ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఎక్కడన్నా కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రాయలసీమలో పెట్టి న్యాయ రాజధాని వైజాగ్లో పెట్టింటే అది వేరు విషయంగా ఉండేది. కాకపోతే ఆయనకు ఇతర వ్యాపార లావాదేవీలు అయితేనే భూ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ను నార్త్ కోస్టల్ ఆంధ్రాకు తరలించకపోయినారు. అందువల్ల పెద్ద ఇప్పుడు ఇతని పట్ల అభిమానం లేదు, అతని పట్ల అభిమానం లేదు రాయలసీమ ప్రజానీకంలో. ఆంధ్ర ఈ రాజధాని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, అమరావతి వద్దనే. ఎవరం కూడా అమరావతి వద్దనే. సరే, వద్దని చెప్పడం వేరు, అభిప్రాయాలు మార్చుకోవడం వేరు. ఒకవేళ అది 4 ఏళ్ళలో కడతారా చేస్తారా లేండి ఆ రాజధానిని. అంత సులభం కాదు. ఒక భవన నిర్మాణం జరగాలంటేనే 4 సంవత్సరాలు పడుతుంది. ఎంత పెద్ద కంపెనీలైనా కానీ 4 సంవత్సరాలు అయితే అది పూర్తి కాదు. ఇంకా టెండర్లు పిలిచాలా, అవన్నీ పనులు మొదలు పెట్టాలా. పెట్టేసరికి 2 సంవత్సరాల పుణ్యకాలం కాస్త అయిపోతుంది. మిగిలింది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఆఖరి సంవత్సరం ఎలక్షన్లు పోతుంది. పోతే మిగిలేదు మధ్యలో 2 సంవత్సరాలు ఉంటుంది. అవి ఏదో అసంపూర్ణంగా మిగులుతాయి. తర్వాత నీ ఇష్టం, నువ్వు అధికారంలోకి వస్తే రాజధాని మార్చుకోవడమో ఏదో ఒకటి చేసుకోవచ్చు. దానికి ఏం పెద్ద ఇదేది బిల్డింగులు ఉంటాయి ఉండేది కాడికి. అంతకుమించి ఏమన్నా రాజధాని అంటేనే ఇదేదైనా స్వర్గధామం అవుతుందా? అది మరి దానికి అది దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు అనడం తప్పే. వాళ్ళ రాజధాని పెట్టేదానికే జనం నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు దాన్ని దేవతల రాజధాని అని ఆయన అనడం తప్పే. సరే, ఆయన ఏదో దేవతల రాజధాని అంటే ఇంకొక విధంగా విమర్శించవచ్చులేండి, దాన్ని కాదనలేండి నేను. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వారికి అనుబంధ ఛానల్ వాళ్ళు కానీ వేరే విధంగా విమర్శించు. కానీ వేశ్యల ప్రాంతం, వేశ్యల రాజధాని అనడం మాత్రం అది బ్యాడ్ టేస్ట్ కూడుకున్నది. అది అంత
మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా అని మాట్లాడకూడదు అటువంటిది. మరి అతను ఎందుకంటే ఆ ఛానల్లో అతనికి యూట్యూబ్ ఛానల్ ఉందంట కృష్ణంరాజు, కొందరు అంటుంటారు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు చూసినా కానీ చంద్రబాబుకు ఏదో ఒకటి వ్యతిరేకంగానే పెడుతుంటారంట. ఆయన ఎస్ అంటే ఈయన నో, ఆయన నో అంటే ఈయన ఎస్ అనే పెడుతుంటారు అని చాలామంది ఉంటారు. ఉండొచ్చు, ఆ వ్యతిరేక భావం ఉంటే ఉండొచ్చు, కానీ ఒక ప్రాంతాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. అది తప్పే మాట్లాడడం. అయితే ఇక్కడ ఒకటి ఉంది, కేసు పెట్టిన విధానం చూసినప్పుడు కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు వచ్చి యాంకర్, ఆయన ప్రశ్న అడిగినారు. సరే, సమాధానం చెప్పిన వ్యక్తి ఇది వేశ్యల రాజధాని అని నానా రకంగా మాట్లాడినాడు. అతని మీద కేసు పెట్టచ్చులేండి, వేశ్యల రాజధాని ఎందుకు గాను, ఇంకొకటి ఎందుకు గాను, ఇంకొకటి. ఒకవేళ ఛానల్ ప్రసారం చేసిందని దాని మీద కొన్ని చర్యలు తీసుకోవచ్చు. కానీ యాంకర్ ఏం చేస్తాడు, ప్రశ్న అడిగేటంత వరకే కానీ జవాబు ఈ విధంగా చెప్పని మాత్రం చెప్పలేరు కదా. మరి ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం మాత్రం ఒక రకంగా అది మంచి సాంప్రదాయం కాదు. అంటే కృష్ణరాజు చెప్పాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పించాడా అంటే ఏం చెప్తారు? అది జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచో ఏం చెప్పింటారులే, కానీ ఈయన ఏదో ప్రశ్న అడిగారు, ఆయన ఏదో జవాబు చెప్పినాడు. అది అతను కృష్ణంరాజు తనంతటకు వచ్చానో చెప్పింది, కానీ జగన్ చెప్పించింటాడని నేను అనుకోవట్లేదు. ఇందులో యాజమాన్యం మీద కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? సాక్షి యాజమాన్యం మీద ఏం చర్యలు తీసుకుంటారండి? ఇప్పుడు ఉన్న కేసే అంతంత మాత్రం కేసు. భారతిరెడ్డిని పిలిచి ఏమైనా భారతిరెడ్డికి సంబంధం ఏముంది ఛానల్లో ప్రసారం అయ్యేదానికి? అవన్నీ ఏం జరిగేటి కాదులే అంటారు. ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఏంటంటే, మీరు మా మీద ఎన్ని అటాకులు చేసినా కూడా మేము భరిస్తాం, ఖచ్చితంగా అన్నీ చూస్తూ ఉంటాం, వచ్చి 4 ఏళ్ళ తర్వాత ఈ ప్రశ్నలన్నింటినీ సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు 4 ఏళ్ళ తర్వాత అంట? ఇది అటువంటి మాటలు అనేది నీవు ఏదైనా చేసి చూపించవచ్చు, జరగచ్చు, కానీ అవి మామూలుగా ఫ్యాక్షనిస్ట్ మాట్లాడే మాటలు. అతను ఎందుకు ఆ భాష ఉపయోగించుకుంటున్నాడో ఏమిటికో నాకు తెలియదు, కానీ ఇక మాట్లాడే విధానం వేరుంది అనుకోండి. ఇప్పుడు నువ్వు ఒక అంతా చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక మరింత 4 అంతలు చేస్తాము అని అంటే అది వేరే కచ్చపూరిత ధోరణి అవుతుంది కదా, అది మంచిది కాదు అంటాను. ఇప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు తప్పకుండా ఏదో ఒక శిక్షలు ఉంటాయిలేండి. సరే, వాళ్ళు తప్పు చేసినప్పుడు రేపు పొద్దున అటువంటి శిక్షలే ఉంటాయి ఏంట. కానీ వీళ్ళు వ్యవస్థల గురించి మాట్లాడకుండా వేషల గురించి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా సార్. అది ఆ రాజధాని గురించి అది తప్పే అంటున్నాను కదా. ఒక ప్రాంత ప్రజలను వేసలనడం తప్పు అవుతుంది అంటాను. దీని సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా అంబటి రాంబాబు కూడా శంకర్ జాతి మహిళలను కూడా మాట్లాడినాడు. అంబటి రాంబాబు వాళ్ళ శంకర్ జాతి మహిళతో పోల్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి మరి మంచిగా భాష మాట్లాడేవాడే, ఎందుకు మాట్లాడుతున్నారు ఇంటి వాళ్ళు నాకైతే తెలియదు. రాంబాబు నోటికి అడ్డం లేదులేండి, ఆయన ఏదైనా మాట్లాడుతుంటారు. ఇప్పుడు రోజా అంటుంది ఏంటంటే, సరే మేము చేసిన తప్పే, మరి నా గురించి మీరు తప్పుగా మాట్లాడినారు, తప్పుగా డిబేట్ పెట్టినారు కదా, అప్పుడు ఏమైంది ఈ బుద్ధి అన్నట్టు మాట్లాడుతుంది ఆమె. వీళ్ళు పెట్టింటే కూడా తప్పేలే, వీళ్ళు పెట్టింటే కూడా తప్పే. ఇప్పుడు ఆమె మీద పెట్టి తప్పుడు ప్రచారాలు చేసింటే అది తప్పే అని అంటారు కదా, ఎవరైనా ఖండించుతారు కదా, దానికి శిక్ష అనుభవించారు కదా. ఐరన్ లేడీ ఇంకోటి ఐరన్ లేడీ అనడంలో అది మనిషి యొక్క ఆత్మస్థైర్యాన్ని చూపిస్తుంది, కానీ డైమండ్ రాణి అని పవన్ కళ్యాణ్ నన్ను అనలేదా? ఆమెకు మంచి పేరు వచ్చేదే కదా, చెడ్డ పేరు ఏమొస్తుంది? ఐరన్ రాణి అంటే ఆమెకు చెడ్డ పేరు ఏం రాదు కదా. డైమండ్ రాణి అన్నారు, నన్ను డైమండ్ రాణి అన్నారు కదా మీరు. డైమండ్ రాణి, ఐరన్ రాణి ఏం చెడ్డ పేర్లు ఏం కాదు కదా, ఆమెకు గౌరవంగా ఫీల్ అవ్వాలా అంట. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని చేశారు. కూటమి పాలనకు సంవత్సరమైన నేపథ్యంలో వెన్నుపోటు పొడిచారు అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎవరిని వెన్నుపోటు పొడిచారంటారు? ప్రజలు జగన్ని వెన్నుపోటు పొడిచారా, లేకపోతే జగనే ప్రజల్ని వెన్నుపోటు పొడిచారా అంటే ఏం చెప్తారు? ఇది ప్రజలు జగన్ ఏముంది, చంద్రబాబు వెన్నుపోటు పొడిచినాడంటే ఆయనకు సంబంధించింది. ఇది ప్రజలకు జగన్కు సంబంధం లేదు కదా. అంటే ఆయన హామీలు అయితే 6 హామీలు ఇచ్చారు.
6 హామీలు ఇచ్చి హామీలు అయితే నెరవేర్చాలి. కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారు, ఆర్థికంగా పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితులు సమకూరుతానే ఈ పథకాలు అమలు చేస్తాను అని అంటున్నాడు. నేను అధికారంలో లేనప్పుడు ఒక మాదిరి అనుకున్నాను, వచ్చి అధికారంలోకి వచ్చి చూసిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు అంటే. నేననేది ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినారు, కానీ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పుస్తకాలు ఇస్తారు, బడ్జెట్ ప్రవేశపెడతారు. వాళ్ళు చర్చించరా, డిబేట్స్ జరుగుతాయా జరగవా అని అది వదిలేస్తే పుస్తకాలు అయితే ఉంటాయి కదా. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందులో పెద్ద అన్ని పుస్తకాలు కూడా తిరిగేయాల్సిన అవసరం లేదు. బడ్జెట్ అండ్ గ్లాన్స్ అని ఒక 10 పేజీల పుస్తకం వస్తుంది, అందులోనే ఆర్థిక పరిస్థితి అంతా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి బడ్జెట్ అంచనాలను ఇస్తాయి. పోయిన సంవత్సరం ఉన్నది రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని వస్తాయి. అంతకుముందు సంవత్సరంది యాక్చువల్గా అకౌంట్స్ ఏముంటాయి అనేది వస్తుంది, రెవెన్యూ ఎంత వస్తుంది, అప్పులు ఎంత ఉన్నాయి, ఖర్చు ఎంత అవుతుంది, మొత్తం మిగులు బడ్జెటా లోటు బడ్జెటా అనేది ఫైనల్గా చెప్తారు. 2 పేజీల్లోనే చెప్తారు అంతా. అటువంటిది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాక అర్ధగంటలో చదవచ్చు. ఆయన ఒకవేళ హామీలు ఇచ్చే ముందర ఎన్నికల మేనిఫెస్టో కమిటీ, ఎన్నికల మేనిఫెస్టో రాసేవాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టుకున్నప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి గురించి తెలిసింటుంది కదా, ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఉంది అని. 24లో ఎన్నికలు జరిగింది, మేనిఫెస్టో రాసినారు. 24లో రాసింటే 23 ఉండదు, కానీ 22 అంకెలు అయితే ఉంటాయి కదా. 22 అంకెలు చూసుకుంటే 10% వారా ఉంటుంది, అంతకంటే మించి ఏముండదు. అప్పుడు దాన్ని చూసుకొని నువ్వు హామీలు చెప్పిండాల్సింది. అలా చెప్పకుండా అప్పుడు హామీలు చెప్పేటప్పుడేమో ఈ ఆర్థిక వనరులు చూసుకోకుండా వచ్చినాక ఇప్పుడు చూస్తే ఆర్థిక వనరులు అంటే అది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కొత్తగా వచ్చినోడైతే అతనికి తెలియకపోయినచ్చు. ఇప్పుడు మేమంతా ముఖ్యమంత్రి పదవి చేయలేదు కదా, ఏ సంవత్సరం ఆర్థిక బడ్జెట్ అయినా మేము చెప్తాం. మేము ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంతరా అని అంటే ఇది ననికైనా చెప్తాం, 50 కోట్ల రూపాయలు. ఫస్ట్ రెవెన్యూ 50 కోట్ల రూపాయలు. తర్వాత లాస్ట్ 83లో కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాల తర్వాత దిగిపోయింది. అప్పుడు 800 కోట్ల రెవెన్యూ. మళ్ళా తర్వాత రామారావు వచ్చినాక 1000 కోట్లు, మొన్న రెవెన్యూ 1000 కోట్లు పెంచినానని నేను గొప్పలు చెప్పుకుంటాను. సరే, ఆయనది 1000 కోట్లకు మేము 94లో ఉన్నప్పుడు 1800 కోట్లు వచ్చింది రెవెన్యూ. మళ్ళా చంద్రబాబు నాయుడు 94లో ముఖ్యమంత్రిగా వచ్చినారు. మేము పోయి చంద్రబాబు నాయుడు ఆయన వ్యాట్ ఇంట్రడ్యూస్ చేశాడు. వ్యాట్ ఇంట్రడ్యూస్ చేసినాక వ్యాట్లో పన్నుల విధానాలను మార్చినాడు కాబట్టి, స్లాబులు మార్చినాడు కాబట్టి, అది ఆయన దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయేటప్పటికి అది 35,000 కోట్లు. మరి రాజశేఖర రెడ్డి దిగిపోయేటప్పటికి 80,000 కోట్లకు పెరిగింది. మరి నేను ఇంకా చెప్తున్నాను, ఒక ప్రతిపక్షంలో ఉండి నాయకుడిగా ఉంటున్నా ఒక్క మారే మా అధికార హోదాలో ఉండేది ఒక 4 సంవత్సరాలే, మిగతాదంతా ప్రతిపక్ష హోదాలో ఉన్నా. మరి ఇన్ని సంవత్సరాలే మరి నేను అంచనాలు చెప్తానేటప్పుడు మీకు 23లోది రెవెన్యూ అంచనాలు తెలియకుండా నేను పొరపాటు పడినా, ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు సమకూరినాక పెడతాను అంటే అది తప్పు అవుతుంది కదా. అందుకే అతను వెన్నుపోటు అంటున్నాడు. నువ్వు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు మోసం చేసినావు, వెన్నుపోటు పొడిచినావు అనేది మాట. అది ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఏంటంటే మొన్నటి వరకు హడావిడి చేశారు, ఆ తర్వాత ఏమో తెలియదు కానీ మళ్ళీ సైలెంట్ అయ్యారు లిక్కర్ వ్యవహారంలో. మరి జగన్ని ఎవరు అదృశ్య శక్తి కాపాడుతుంది అంటే ఏం చెప్తారు? ఢిల్లీ స్థాయిలో జగన్ ఎవరు కాపాడుతున్నారు? ఢిల్లీ స్థాయిలో ఎవరు కాపాడేది అనేది అదేమో నాకు లేని సమాచారం, దాని గురించి కామెంట్ చేయలేను. ఇప్పుడు వరకు అయితే కనుక సిఐడిని వేశారు.
అక్కడ జరిగిన అవకతవకల్లో సిఐడిని వేయడము, సిఐడినే సిఐడి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ, 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 ఉన్న సంస్థ. ఆ సంస్థ ఇన్వెస్టిగేషన్ చేసి 5-6 మందిని అరెస్ట్ చేసి అవి ఫైనల్గా ట్రాన్స్ఫర్ అయ్యింది తేల్చాల. ఫైనల్గా ట్రాన్స్ఫర్ ఎవరికైనాయి, బయటికి పోయినాయి హవాలాలు అయినా ఆయన చేశాడు, ఈయన హవాలా చేశాడు, ఈ సంస్థలు చేశాయి. అవి కూడా మొన్న అంటే ఇటీవల కాలంలో ఒక వారం 10 రోజుల కిందట సిఐడి తరఫున స్పెషల్ ఆఫీసర్స్ బాంబేకి వెళ్ళి ఈ ఈ హవాలాలో ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేసినారు అని చేసి, ఇప్పుడు ఆ హవాలాలో ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్లో ఆ కంపెనీలకు సంబంధంలో లింక్ తెలిసాల్సింది సిఐడి. అది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే టెక్నికల్గా చేయాల్సిన పని టైం తీసుకుంటుంది. కానీ ఆ టైం వల్ల ఫైనల్ బెనిఫిషరీ ఎవరు అనేది తెలియదు, అకౌంట్లలో తెలియదు. అందరికీ తెలిసిన సత్యమే, ఫైనల్ బెనిఫిషరీ ఎవరంటే ఆయనకే పోయినాయిలే డబ్బులు అంటారు. కానీ ఆ సాక్ష్యాలు ఆధారాలు దొరకాలి కదా, అవి కొంత టైం పడుతుంది అది ఇన్వెస్టిగేషన్లో. ఆ టైం లేట్ అవుతుంది అంతేగాని ఎవరో ఢిల్లీ నుంచి సేవ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి మీద ఢిల్లీ పెత్తనం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అంటే కూటమిలో ఉన్నారు చంద్రబాబు, కూటమిలో కూటమిలో ఉంటే ఉండొచ్చు కానీ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ గురించి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే అది అంటే గతంలో నల్ల చట్టాలకు మద్దతుగా జగన్మోహన్ నిలబడ్డాడు కదా. అట్ట కాదు, అవి హాస్యాస్పదంగా కనపడుతుంది ఇంత. ఇప్పుడు మన కేబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు అన్నారు, నన్ను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినంత మాత్రాన నేను ఎట్లా అతని మీద చర్యలు తీసుకుంటా, చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుందని కూడా చెప్పినాడు చంద్రబాబు నాయుడు. ఆ రకంగా మనం ఏమైనా అనుకోవచ్చు అంటారా? అంటే కొంచెం జగన్ వ్యవహారంలో కొంచెం మెల్లగా నెమ్మదించు అన్నట్టు ఏమైనా మాట్లాడినట్టు అనుకోవచ్చా? అదెట్టు అనుకుంటారు? అవి ఇన్వెస్టిగేషన్స్ అనేటివి కొంచెం క్రిటికల్గా ఉంటాయి, టెక్నికల్గా సాంకేతిక పరంగా. డైరెక్ట్గా నీకు నేను బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక తేలిపోతుంది. నేను నాయక్ గారికి ₹1,00,000 ఇచ్చినానని చెక్ ఇచ్చినాను, అది తేలుతుంది. వీళ్ళంతా హవాలాల్లో ట్రాన్స్ఫర్లు చేసిన వాళ్ళు కదా, అవన్నీ రీరూటింగ్ ఇవంతా చేయాలంటే సాంకేతిక పరంగా కొంచెం తేలాల్సింది ఉంటుంది. ఫైనల్గా అతనిని తేలితే అప్పుడు అతని మీదకి వస్తుంది. ఏంటి సార్ సూపర్ 6 గ్యారంటీలు ఇప్పటికీ అమలవుతున్నాయా లేదా? అమలు కావాలంటే డబ్బులు కావాలా? ఎట్లా అమలు చేస్తారు? ఫ్రీ బస్ అని చెప్తున్నారు, తల్లికి వందనం అని కూడా చెప్తున్నారు. ఎట్లా అసలు బడ్జెట్ ఉందంటారా? ముందు రాజధాని ఉంది ఛాలెంజ్గా, ఎవరైనా తీసుకుంటారా? ఇప్పుడు రాజధానికి బడ్జెట్కు సంబంధం లేదు కదా. రాజధానికి ఏదో వరల్డ్ బ్యాంక్ లోన్ పోయినారు, దానికి సంబంధించిన వ్యవహారం వేరు. రాజధాని అని ప్రజా పరిపాలనను పక్కకు దోయలేరు కదా. ఇప్పుడు ఆయన ఆ సూపర్ 6 హామీల్లో అవి కూడా 2 ఆ హామీలు కూడా ఉన్నాయి. నెరవేర్చకపోతే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది తనకి ఏంట. అవి కూడా ఇప్పుడు మినిమం అమలు చేయకుండా పోతే కనుక చెడ్డ పేరు వస్తుంది ఏంట. సంవత్సరం అయింది, సరే సంవత్సరం అయింది కదా, సంవత్సరం తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారులే అని ప్రజలు ఎదురు చూసినారు. ఆడికి అక్కడికి విమర్శలు ఉన్నాయి. మాట చెప్పినాడు, మాట మీద నిలకడలేదు అనేది విమర్శ ఉంది. ఆ మాట నిలుపుకునే దానికి చేయాల్సింది ఉంటుంది. తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ కాళేశ్వరం వ్యవహారంలో కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఈటల హాజరయ్యారు, నిన్నేమో హరీష్ రావు హాజరయ్యారు, రేపేమో కేసీఆర్ గారు హాజరవుతున్నారు. ఈ ఓవరాల్గా చూసుకుంటే నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా అనేది అవినీతి కాదు, కుంగిపోయింది కదా, పిల్లర్ కుంగిపోయింది. కుంగిపోయిందాన నేషనల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినారు, దాని మీద కమిటీ వేసినారు. ఇప్పుడు సాంకేతిక పరంగా అయితే నాణ్యత లోపం అనేది తేలిపోతుంది కదా కూలిపోవడంతో. అవినీతి ఎంత మేరకు జరిగింది అనేది కూడా అది తర్వాత వస్తాయి. ఎందుకంటే అధికారులంతా అంచనాలు పెంచుకుంటూ పోయినారు కదా. ఆ పెంచిన అంచనాల గురించి దీనికంత కారణం ఎవరు, స్థలం మార్పుకి ఎవరు కారణం, అంచనాలు పెరగడానికి ఎవరు కారణం అంటే అంత పైన నిర్ణయాలు తీసుకున్నారు. పైన నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు,
పైన నిర్ణయాలు తీసుకున్నారంటే క్యాబినెట్ ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకున్నామంటున్నారు. క్యాబినెట్ ఆమోదంతో నిర్ణయాలు తీసుకున్నాం. క్యాబినెట్కే రాలేదు అది సబ్జెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. క్యాబినెట్కి రాకపోతే కనుక వాళ్ళు చెప్తుండే సాక్ష్యం అబద్ధం అవుతుంది కదా. అబద్ధమైనప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇస్తారు. రిపోర్టును ఆధారం చేసుకొని చర్యలు ఉంటాయి. గోస్ కమిటీ విచారణ చేస్తున్నారు. ఇంతవరకు అయితే పైన నిర్ణయాలు తీసుకున్నారా, మేము అమలు చేసినాము అని అంటున్నారు. పైన నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు ఏమంటున్నారు, పై వాళ్ళు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు మేము క్యాబినెట్ ఆమోదం తీసుకొని చేసినామంటున్నారు. క్యాబినెటే మీకే రాకపోతే క్యాబినెట్ ఆమోదం తీసుకునేది ఏమిటి అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అవి తేలిన తర్వాత గోష్ కమిటీ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్టు ఆధారితంగా అవి చర్యలు ఉంటాయి. అందులో భాగంగా అప్పుడు అవినీతి బయటకు వస్తుంది ఏంట. రేపు కేసీఆర్ గోష్ కమిటీ ముందర అవినీతి బయటకు రాదు. రేపు కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ను బోన్లో నిలబెట్టే అవకాశం ఉందంటారా, ఆ ఛాన్స్ ఉందంటారా? నిలబెట్టి ఎవరైనా కమిషన్ ముందు పోయినాక బోన్లో నిలబడి సాక్ష్యం చెప్పాల్సిందే కదా అంట. కేసీఆర్ అయితేనేముంది, కేటీఆర్ అయితే ఏముంది, అది అధికారం పోయినప్పుడు చీఫ్ మినిస్టర్వే అవుతావు, కానీ చీఫ్ మినిస్టర్ కాదు కదా. నీవు తీసుకున్న నిర్ణయాలు నువ్వు సమర్థించుకోవాల్సిందే, తప్పదు. అది దాని ఎట్లా చేసుకుంటావు? ఒక కమిషన్ అంటే జడ్జి ముందర నువ్వు పోయి సాక్ష్యం చెప్పడం తప్పదని ఎట్లా అనుకుంటారు? కించపరచడం అని ఎట్లా అనుకుంటారు? అది తప్పు అవుతుంది. అది దాన్ని ఏమంటారంటే అహంభావం అంటారు. అహంభావం ఉంటుందేమో. అహంభావం ఉంటే అది తప్పు, అతను తప్పు అవుతుంది. రేపు మీడియా ముందు వచ్చి మాట్లాడాలి కదా ప్రాజెక్ట్ గురించి. మీడియా ముందు ఏముంది, రేపు జడ్జి గారి కమిషన్ ముందర చెప్పాలా. అదే చెప్పినప్పుడు మీడియా వాళ్ళు ఏదన్నా అడిగితే చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. దానికి కానీ నిజంగా అంచనాలు పెంచుకు ముందుకు పోవడం వల్ల ఇటు తెలంగాణ ప్రజాధనం, అటు కమిషన్లు కూడా దండుకున్నారనే ఒక ఆరోపణ ఉంది. నిజమే కదా, అది వాస్తవమే కదా. అది అందరికీ జగమెరిగిన సత్యమే. అంచనాలు బాగా పెరిగిపోతా వచ్చినాయి కదా అంట. పెరిగిపోయిన దానికి జవాబు చెప్పాల్సింది ఏది? ముఖ్యమంత్రి గారే కదా అంట. దీంట్లో బీజేపీకి కూడా మరక అంటుకునే అవకాశం లేకపోలేదు కదా. ఏంటి, ఈటెల కూడా బీజేపీ ఎంపీగా హాజరయ్యారా, లేకపోతే ఆయన బీజేపీలో చేరిండొచ్చు. అప్పుడు ఆ కాలంలో అయితే ఆయన ఆర్థిక శాఖ మార్చులుగా బీఆర్ఎస్ తరఫున ఉన్నాడు, కానీ బీజేపీ తరఫున లేడు కదా. బీజేపీకి మరక అనుకుంటే దానికి ఇప్పుడు పోయి బీజేపీలో చేరింటే అప్పుడు జరిగింది ఇప్పుడు ఏంటంటే మరక కూడా అనుకునేదానికి అవకాశం లేదు బీజేపీ. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి ఇట్లా కావాలని ఎరుగున పెట్టారు, రేపు రాష్ట్ర అధ్యక్షుని పదవి రాకుండా అడ్డుకున్నారు అనేదే. అది కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం ఏముంది? బీజేపీ, ఆయన ఉండేది బీజేపీ పార్టీలో, బీజేపీలో ఆయన ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా బీఆర్ఎస్లో ఉన్నారు, అది విచారణకు వచ్చింది. అది కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకునేటట్టు అది ఊరికి ఒకటి బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకుంటారు. అది హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.